2000 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. మహేష్ బాబు గారితో షూటింగ్ అనేది ఒక ఫన్ ఫీల్డ్ షూట్ అండి. ఆల్మోస్ట్ లాస్ట్ 3 మూవీస్ కూడా షూటింగ్ అవుతున్నంతసేపు ఇట్స్ ప్లెజర్ ఎక్స్పీరియన్స్. ఏమాత్రం టెన్షన్ ఉన్నా సరే ఆయనతో కాసేపు కూర్చుంటే ఆ టెన్షన్ కూడా రిలీవ్ అయిపోతుంది. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఆల్వేస్ డెఫినెట్లీ మహేష్ బాబు గారితో ఎల్లకాలం చేయాలనే ఉంటుంది మాకు. నేను చేస్తూనే ఉంటాం. సాధ్యానికంటే అదృష్టం అనుకోవాలండి. సీక్వెల్ కాదు, ఇది దేనికి సీక్వెల్ కాదు. ఇట్స్ ఫుల్ ఎంటర్టైనర్ అండి, యాక్షన్ ఎంటర్టైనర్. గబ్బర్ సింగ్కి దీనికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయని చాలా టాక్ వచ్చింది. రెండిట్లో పోలీస్ ఆఫీసర్స్ అండి, అంతకుమించి ఏం సినారిటీ లేదు. ఆగడు అంటే ఎవరు ఆపలేని పోలీస్ ఆఫీసర్, తను అనుకుంది చేస్తాడు. ఎలా చేశాడు అనేది. అవును, అంటే ఇది మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. డైలాగ్స్ బాగున్నాయండి. పోలీస్ బెల్ట్ అని వైజాగ్లో ది పోలీస్ అనేది ఒక రెస్పెక్టబుల్ జాబ్ అండి. అండ్ పోలీస్ బెల్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ద జాబ్. పోలీస్ బెల్ట్ అనగానే ఆ పవర్ కానీ ఆ రెస్పెక్ట్ కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది. అలాంటి పోలీస్ బెల్ట్ 12,019 ఫుట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ బెల్ట్ లాగా, లాంగెస్ట్ బెల్ట్. ఇట్స్ షోకేసింగ్ ఇన్ ఆర్కే బీచ్ వైజాగ్. ఇప్పుడు యాక్చువల్లీ అది జరుగుతుంది. టోటలీ త్రూ అవుట్ ద వరల్డ్ సమ్వేర్ అరౌండ్ 1800 to 2000 మధ్యలో ఉంటుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రిలీజ్ అంటున్నారు, అవునా? ఎంతవరకు మాకు తెలిసినంత వరకు హైయెస్ట్ అండి. యూఎస్లో 160 స్క్రీన్స్, 159 స్క్రీన్స్ కన్ఫర్మ్డ్ ఇయర్ విత్ సబ్ టైటిల్స్ అండి. ఆల్ ఓవర్ నార్త్ అమెరికా, యుఎస్, నార్త్ అమెరికా, నార్త్ ఇండియా, కేరళ అండ్ తమిళనాడు సబ్ టైటిల్స్. మార్కెట్ వైజ్ కూడా ఆగడు దూకుడు చూపిస్తున్నారు. మార్కెట్ వైజ్ ఆగడు అండి, దూకుడు కాదు. ప్రొడ్యూసర్ ఏ పని చేయాలో అది చేస్తున్నాం. మార్కెట్ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మహేష్ ఇస్ వెరీ 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 హ్యాపీ అండి. అందరూ హ్యాపీ అండి. ఎవ్రీవన్ ఎవరైతే చూసారో దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. రైటర్ ఒక ఇప్పుడు వాళ్ళతో చేసినప్పుడు ఒక విధంగా ఉంటుందండి. మెయిన్లీ శ్రీను గారు డైలాగ్స్ ఫర్ దిస్ వన్. అండ్ కొత్త రైటర్స్ కాబట్టి ఒక ఫ్రెష్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 2 రైటర్స్ ఆర్ డిఫరెంట్ ఎనీవే. చూస్తే మీకు తెలుస్తుందండి. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఇన్ ద మూవీ. అన్ని సాంగ్స్ కూడా విజువల్గా ఇట్స్ ఆల్మోస్ట్ ప్రతి సాంగ్ ఒకదానికి ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. ప్రమోషన్స్ అన్నింటిలో కేవలం హీరో మీదే బాగా కాన్సన్ట్రేట్ చేశారు. అంటే హీరోయిన్ ఇంపార్టెన్స్ ఏమాత్రం ఉంటుంది సినిమాలో? హీరోయిన్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. అండ్ షీ హ్యాజ్ ఏ వెరీ గుడ్ క్యారెక్టర్. అండ్ తన మీద కూడా స్టోరీ రన్ అవుతుంది. అసలు పొలిటికల్ టచ్ ఉన్నది. ఏ మాఫియా బ్యాక్డ్రాప్ బళ్ళారి ఏం లేవు అసలు. ఉన్న ఒక రగ్గుడ్ లొకేషన్ కావాలని చెప్పేసి అని దాని తగ్గట్టుగా ఉండటం కోసం చేసిందండి. అవునండి, అదే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో ఓవర్సీస్, నార్త్ ఇండియా, కేరళ అండ్ తమిళనాడు సబ్ టైటిల్స్. ఇక్కడ నుంచి వైజాగ్, హైదరాబాద్ టు వైజాగ్ ట్రైన్కి వి బ్రాండెడ్ జన్మభూమి ఎక్స్ప్రెస్ని వి బ్రాండెడ్ యాజ్ ఆగడు ఎక్స్ప్రెస్ అండి. టోటల్ త్రూ అవుట్ ద మంత్ ఇట్ విల్ ట్రావెల్. 1 month అండి, 1 month.
శ్రీను వైట్ల గారితో మాది 3వ మూవీ అండి. అండ్ ఆయనకి ఇది 14వ మూవీ. టేకింగ్ స్టైల్, హీ హాజ్ హిజ్ ఓన్ స్టైల్. అండ్ ప్రతి మూవీతోనూ ఆ స్టైల్ పెరుగుతూ వస్తుంది. అండ్ దిస్ మూవీ ఈజ్ ద మోస్ట్ స్టైలిష్ మూవీ ఆఫ్ శ్రీను వైట్ల. టెన్షన్ పడ్డారు ఎలా ఉంటుందో తమన్ మ్యూజిక్ బాబుకి, మహేష్ బాబుకి అని చాలా టెన్షన్ పడ్డారు. బట్ ఈ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అండ్ మీకు తెలుసు అవుట్పుట్, ఇప్పుడు ఆడియో ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు కదా. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు తమన్ ఆల్సో. అలాంటిది ఏం లేదు. అంటే మీరేవాడు కోటీశ్వరుడు అలా ఏం ఉండదండి. ఒకటి ఉంటుంది, ఒక ఐటమ్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. మామూలుగా ఎంజాయ్ చేయరు. వెంకీలో అప్పుడు ఏదో ట్రైన్ సీక్వెన్స్ రేంజ్లో ఉంటుంది. అది సినిమా చూస్తే మీకు ఉన్నాయి, కొన్ని ఉన్నాయండి హిలేరియస్ సెటప్లు ఉన్నాయి, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. సార్ మహేష్ గారు బ్యానర్ను హోమ్ బ్యానర్లో ఫీల్ అవుతుంది. అదే ఇంతాక మీరు అడిగినట్టు మహేష్ బాబు గారితో మాది 3వ సినిమా కదండి. ఆయనతో ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది, సెట్లో కానీ జోవియల్గా, ప్లెజెంట్గా. వరుసనే ఎన్ని సినిమాలు చేయటం అనేది ఓ రకంగా మా అదృష్టం అనే అనుకుంటున్నాం. ఇద్దరు కనెక్ట్ అవడం అనేది ఉంటుందండి ఎప్పుడైనా. ఇక ఆయన చెప్పినప్పుడు ఆయన ఎప్పుడంటే అప్పుడు వీఆర్ రెడీ ఆల్వేస్. విజయవాడలో ఆగస్టు కట్అవుట్ ఏదో కాంట్రవర్సీ కాంట్రవర్సీ అంటే అది ఫ్యాన్స్ పెట్టుకున్నారు, పర్మిషన్ ఉందని అనుకున్నారు, పర్మిషన్ లేదని తర్వాత తెలిసింది. సో ఇప్పుడు పర్మిషన్ వచ్చింది. ప్రాబ్లీ ఇవాళ నైట్ ఎరెక్ట్ చేస్తారు, రేపు మార్నింగ్కి రెడీ అవుతుందండి కట్అవుట్. ఆల్మోస్ట్ కంచు కాగడ తర్వాత ఈ మధ్యకాలంలో 90 feet కట్అవుట్. అంటే అక్కడ పైన ఏదో హై టెన్షన్ వైర్స్ వెళ్తున్నాయని, సేఫ్టీ కాదని మనకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం కూడా చెప్పామన్నమాట, ఫోన్ చేసి తీసేయండి, మనం పర్మిషన్ తీసుకుని పక్కాగా ప్లాన్ అని చెప్పి చెప్పాము. అది పర్మిషన్ వచ్చేసింది, ఆల్రెడీ ఎరక్షన్ స్టార్ట్ అయింది. ప్రాబ్లీ టుమారోకి సెట్ అయిపోతుంది రేపు. చాలా లాంగ్వేజ్ డబ్ చేద్దాం అనుకున్నారు, కుదరలేదు. ప్లాన్స్ ఆఫ్ డబ్బింగ్ ఆగడం అదర్ లాంగ్వేజ్. యాజ్ ఆఫ్ నౌ వీ వాంట్ టు ప్రమోట్ యాజ్ ఎ స్ట్రైట్ ఫిల్మ్ అండి. సో డబ్బింగ్ కూడా చేయాలి. మలయాళం చేస్తారు, తర్వాత తమిళ్, మలయాళం ఛాన్స్, హిందీ ఒకటి. And one is getting released next month in Tamil and Malayalam. Hindi already released and hopefully అదే దూకుడులాగా దీన్ని కూడా పెద్ద హిట్ చేస్తే అప్పుడు మేము కూడా రీమేక్ చేస్తాం. సార్ ఇది హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు తీసుకున్నారు. హీరోస్తో మా అనుబంధం 1 మూవీతో స్టార్ట్ అయింది. అంటే సినిమా ఎలా అయినా ఆడనే ఉండి దాని ఎండ్ రిజల్ట్ పక్కన పెడితే వాళ్ళకి మా అసోసియేషన్ నచ్చింది. సో ఈవెన్ దే వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. సో ప్రాజెక్ట్ వైజ్ టేకప్ చేస్తాం వాళ్ళతో. అడ్వాంటేజ్ ఈ మూవీతో ఫుల్ అడ్వాంటేజ్ ఇస్తుంది. 110 screens ఇన్ నార్త్ అమెరికా, నార్త్ ఇండియా. మనకి యాక్చువల్లీ లండన్ లొకేషన్స్లో చూసేసారు. వాటికి అమౌంట్ బ్యాక్ రావడం అనేది గవర్నమెంట్ నుంచి వార్త వచ్చింది కదా. ఏమో అంటే ఆ వార్త ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో మాకు తెలియదు. అది అంటే అక్కడ లొకేషన్స్ ప్రమోట్ చేసాం గవర్నమెంట్. అవును, యూకే గవర్నమెంట్ అలా వరల్డ్లో కొన్ని గవర్నమెంట్స్ సినిమాని బాగా ప్రమోట్ చేస్తాయండి. పాటలు బళ్ళారి ఒక సాంగ్ అండి, స్విట్జర్లాండ్, బాంబే సారీ బళ్ళార్లో ఫస్ట్ సాంగ్ బళ్ళార్లో చేసామండి. సెకండ్ సాంగ్ వచ్చి స్విట్జర్లాండ్లో. థర్డ్ సాంగ్ బేల్పూరి సాంగ్ వచ్చి లడఖ్లో. చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి చేసాం. పెద్ద యూనిట్, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ. సో ఆ సాంగ్ అద్భుతంగా వచ్చింది. సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయండి స్క్రీన్ మీద.
ఎస్పెషలీ బేల్పూరి సాంగ్. ఆ తర్వాత 4th సాంగ్ వచ్చి ఐటమ్ సాంగ్ శృతి హాసన్తో RFCలో సెట్ వేసాం. లాస్ట్ సాంగ్ వచ్చి స్విట్జర్లాండ్లో చేసాం. సాంగ్ నారి నారి నారీ నారీ. డ్యాన్స్ చూడాలండి. వీ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్. చూస్తే ఫ్యాన్స్కి పండగలాగా ఉంటుంది. ఫ్యాన్స్కి పండగలాగా ఉంటాయండి పాటలు. మహేష్ బాబు గారు వేసిన స్టెప్స్, ఆ ఎనర్జీ అమేజింగ్గా ఉంటుందండి. యాక్చువల్గా ట్రైలర్స్లో వచ్చిన సాంగ్స్ని బట్టి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో మహేష్ బాబు గారు, ఆయన క్యారెక్టర్ అంతా కూడా అంతే డైనమిజం, అంతే ఎఫెక్టివ్గా స్క్రీన్ మీద ఉంటుందండి. ఆల్రెడీ ట్రైలర్స్లో చూశారు కదా, ఆ డైలాగ్స్ కానీ ఏదైనా త్రూ అవుట్ ద మూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి, ఫుల్ లెంత్. సో ఓ రకంగా ఫ్యాన్స్కి పండగ. మహేష్ బాబు కోసం చాలామంది ప్రొడ్యూసర్స్ లైన్లో ఉన్న మీకు ఇవ్వడానికి రెగ్యులర్గా మీతో సినిమా జరిగే స్పెషల్ మేబీ మేము చేసే విధానం ఆయనకు నచ్చి ఉండొచ్చండి. అట్ ద సేమ్ టైం ఓ రకంగా మా అదృష్టం కూడా. ఓను ఉందండి, బిజినెస్ రెండు ఉన్నాయి. జనరల్గా ఎప్పుడు క్లబ్ చేస్తామండి, కొన్ని ఏరియాలు మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలాగే ఈ ఫిల్మ్ కూడా అలాగే చేసాం. ఈ సినిమాకి వర్క్ చేసిన లొకేషన్స్ అన్నీ చాలా డిఫికల్ట్ లొకేషన్స్ టు వర్క్ విత్ అనమాట. ఇది బళ్ళారి జిండాల్ ఫ్యాక్టరీలో వర్క్ చేసాం. సీను గారు వెళ్ళి చూసి ఆయన గేట్లోంచి అలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ లొకేషన్ అద్భుతంగా ఉంది, ఇక్కడ ఎలా అయినా సరే చేయాలి అని అన్నారు. చేద్దాం, బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. అలాగే మేము అక్కడ లోకల్ వాళ్ళని కనుక్కుని వాళ్ళు పర్మిషన్ గ్రాంట్ చేశారు. అక్కడ టూ మచ్ ఆఫ్ డస్ట్ అండి. అంటే ఇంకా నాకు తెలిసి మహేష్ బాబు గారు కాబట్టి జరిగింది, ఇంకో హీరో అయితే చేసేవాళ్ళు లేదో మరి నాకు డౌట్ అనమాట. అంత డస్టీ లొకేషన్స్లో వీ వర్క్ ఫర్ మోర్ దాన్ 20 to 23 days. ఒక ఫైటు, ఒక సాంగు, ఇంట్రడక్షను అన్నీ అక్కడ చేసాము. తర్వాత బళ్ళారి షెడ్యూల్ అయిపోయిన తర్వాత లడక్ వెళ్ళాం సాంగ్కి. లడఖ్లో కూడా చాలా అడ్వర్స్ కండిషన్స్, అంటే అసలు చలి విపరీతం, ఒక్కోసారి గబుక్కుని ఎండ వచ్చేసేది, విపరీతమైన ఎండ, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ. వీ హ్యాడ్ ఏ క్రూ ఆఫ్ అరౌండ్ 250 మెంబర్స్. అందులో 90 మెంబర్స్ డ్యాన్సర్సే ఉన్నారు. వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ అందక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. పక్కనే ఒక డాక్టర్ని పెట్టుకుని షూట్ చేసి అక్కడ అయిపోయి రాగానే 2 daysలోనే మళ్ళీ బాంబే వెళ్ళాల్సి వచ్చింది. ఇక బాంబేలో విపరీతమైన చెమటలు, ఎండ, అసలు చాలా అడ్వర్స్ కండిషన్స్లో యూనిట్ అంతా అద్భుతంగా కోఆపరేట్ చేసి వర్క్ చేసిందండి. అది ఐ షుడ్ థ్యాంక్ సీను గారు, మా హీరో మహేష్ బాబు గారి, కెమెరామెన్ కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఉంది అనుకుంటే శృతి హాసన్ మరి చేస్తుందో లేదో, నెక్స్ట్ ఫిల్మ్లో మళ్ళీ అమ్మాయి హీరోయిన్ కదా అని అనుకున్నాం. మేము ఫోన్ చేసి సీను గారు మాట్లాడారు ఫస్ట్, తర్వాత మేము ఫోన్ చేసి అడగంగానే మహేష్ బాబు గారికి అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం లేదని ఇమీడియట్గా ఓకే చెప్పేసింది. అంత ఎక్కువేం కదండి, రీజనబుల్లే. థర్డ్ ఫిల్మ్ కదా, సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవి చాలా అంటే ఇమ్మెన్స్గా పెరిగి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చేశారు ఈ ఫిల్మ్. దూకుడికి దీనికి తేడా చూస్తారండి. ఈవెన్ టేకింగ్ వైజ్ కూడా డెఫినెట్లీ దెర్ ఇస్ టేకింగ్ వైజ్ కానీ డైలాగ్స్లో కానీ మీకు ఫిల్మ్ చూస్తుంటే అర్థమైపోతూ ఉంటుంది.